బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా మనుబోలు పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. అనుమానాస్పదంగా మృతి చెందిన బొల్లి ఏడుకొండలు మృతదేహంతో ఆందోళన చేపట్టారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ మురళీధర్ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసులు లాకప్ డెత్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బంగారు గొలుసు దొంగతనం కేసులో అనుమానితుడిగా ఏడుకొండలను మనుబోలు పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే అతను అనుమానాస్పద పరిస్థితిలో మరణించారు. పోస్టుమార్టం గూడూరు ఆసుపత్రిలో పూర్తయిన తర్వాత మృతదేహాన్ని గ్రామానికి తరలిస్తుండగా పోలీసులు దానిని పోలీస్ స్టేషన్ వద్దకు ఆపకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎస్ మా ప్రతినిధి నరేష్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఓటు నరేష్. మొత్తానికైతే నెల్లూరు జిల్లా మునబోలు మండలం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయని చెప్పుకోవాలి. ఇందుకు ప్రధాన కారణం నిన్న యాక్చువల్ గా ఏడుకొండల అనే ఒక ముద్దాయి మునబోలు స్టేషన్ లో చోరీ కేసులో అతన్ని అరెస్ట్ చేసి పోలీసులు 11, 12 ఈ రెండు రోజుల పాటు పోలీసులు ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే 13వ తేదీ ఏడుకొండలతో పాటు మరో ఇద్దరిని కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా కూడా ఏడుకొండలు నిన్న యాక్చువల్ గా కూడా పోలీసులు మళ్ళా పిలుస్తున్నటువంటి నేపథ్యంలో ఏడుకొండలు ఒక రిజర్వాయర్ వద్ద మునబోలుకు సంబంధించినటువంటి దగ్గర ప్రాంతంలోనే ఒక చెట్టుకాడ పురుగుల మందు తాగినట్లుగా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అయితే అప్పుడు వెంటనే కూడా గ్రామస్తులు లేదా పోలీసులు అక్కడ కానిస్టేబుల్ వెళ్ళిన నేపథ్యంలో కారులో ఎక్కించుకొని గూడూరు ఆసుపత్రికి వెళ్లే లోపల మార్గం మధ్యలో చనిపోయారు. అయితే ప్రధానంగా వాదన అయితే ఒకవైపు బంధువులైతే వాళ్ళ అక్క ఉండొచ్చు, వాళ్ళ అన్నయ్య ఉండొచ్చు, ఏడుకొండల అన్నయ్య ఉండొచ్చు. ఇది ఖచ్చితంగా పోలీసులు కిరాతకంగా అతన్ని కొట్టడం, హింసించడం అనేది జరిగిందని చెప్పి ఒకవైపు కుటుంబ సభ్యులు, బంధువులు అంటున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం అతన్ని 2 రోజుల పాటు ఎంక్వైరీ చేశాం. ఈ గొలుసు చోరీ కేసులో నిందితులుగా ఉన్నటువంటి గతంలో అతని మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఆ ఊర్లో జరిగినటువంటి 3 సవర్ల బంగారు చోరీ నేపథ్యంలోనే ఇంకో ముగ్గురిని పిలవడం జరిగింది. ఆ తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాము. ఆ తర్వాత మాకు అతనికి ఏ సంబంధం లేదని చెప్పి కూడా కాసేపు క్రితమే జిల్లా ఎస్పీ అజిత విజయన్లా కూడా దీనిపై ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఉదయం నుంచి కూడా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఈ రోజు ఉదయం పోస్ట్ మార్టం చేస్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీకి చెందినటువంటి కార్యకర్తలు ఉండొచ్చు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్కడ చేరుకొని ఇది ఖచ్చితంగా కూడా లాకప్ డెత్, పోలీసుల యొక్క హరాస్మెంట్ కే అతను చనిపోయాడంటూ కూడా ఈ రోజు ఒక దళిత కుటుంబం ఇలాగా కూటమి ప్రభుత్వం చేతిలో హతమారుతుంటే ఏం చేస్తున్నారంటూ కూడా ప్రభుత్వం మీద ఆయన కొంత బురద జల్లే ప్రయత్నం అయితే చేశారు. ప్రధానంగా కూడా అయిపోయిన తర్వాత వాళ్ళ ఊరికి ఈ యొక్క మృతదేహాన్ని తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో చాకచక్యంగా గ్రామానికే వెళ్తామని చెప్పినటువంటి వాళ్ళు వైసీపీ ముందుగానే ఇది ప్లాన్ ప్రకారమే ఇక్కడ ఏదైతే పోలీస్ స్టేషన్ వద్ద నిరసన చేయాలనే ఉద్దేశంతోనే గ్రామస్తులకు తెలియజేయడం జరిగింది. గ్రామస్తులు కూడా హైవే మీదే పోలీస్ స్టేషన్ ఉంటుంది కాబట్టి గూడూరు నుంచి వాయా మునుబోలుకు వచ్చేటువంటి ప్రాంతంలో వెంటనే అక్కడికే ఆ యొక్క మృతదేహాన్ని తీసుకొచ్చారు. అప్పటికే పోలీసులు కూడా హైవే ఈ ప్రాంతం నుంచి వెళ్ళాలి కాబట్టి ఏదైనా రాదాంతం చేస్తారన్న ఉద్దేశంతోనే ఒక 150 మంది పోలీసులు కూడా అక్కడే ఉన్నారు. సో మొత్తానికి 150 మంది పోలీసులు ఉన్నప్పటికీ కూడా వైకాపాకు సంబంధించిన మాజీ మంత్రి అయ్యుండొచ్చు, తిరుపతి ఎంపీకి సంబంధించినటువంటి గురుమూర్తి, సులూరుపేట మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కిలివేటి సంజీవయ్య, మరో ఎమ్మెల్సీ ఉన్నారు. సో వీళ్ళందరూ ఉన్నాయి. మొత్తానికి వైకాపాకు సంబంధించినటువంటి వందలాది మంది కార్యకర్తలు వచ్చి మృతదేహాన్ని రోడ్డుపై నుంచి తీసేది లేదు, ఇతనికి తగిన న్యాయం చేయాలా, ఎందుకు అతన్ని హరాస్మెంట్ చేశారు, 3 సవర్ల బంగారు చోరీ కేసులో అతన్ని 2 రోజుల పాటు పోలీస్ స్టేషన్ ఎందుకు ఉంచారు, అదేవిధంగా అతనిపై ఎందుకు కిరాతకంగా కూడా అతని మీద చేయి చేస్తున్నారు, సో అతని చావు పోలీసులే కారణం అంటూ కూడా ఇటు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసులపై విరుచుకుపడ్డారు. మరోవైపు అక్కడ ఘట్టమనేని శ్రీనివాస్ డిఎస్పీ నెల్లూరు రూరల్ సంబంధించినటువంటి డిఎస్పీ దాదాపు 150 మంది పోలీసులు అక్కడ ఉన్నప్పటికీ కూడా వైకాపాకు సంబంధించినటువంటి నేతలైండొచ్చు, గ్రామస్తులంతా కూడా ఒక్కసారిగా కూడా మృతదేహాన్ని తీసేది లేదు, తగిన న్యాయం చేయాలా, ఏడుకొండల కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా ఒక నినాదాలతో అక్కడ నిరసన వ్యక్తమవుతుంది. మరి నిరసన ఇంకా కొనసాగుతుంది. పోలీసులు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆ హైవేని వెళ్ళేటువంటి వెహికల్స్ అంతా కూడా దాదాపు 10 కిలోమీటర్ల మేరకు కూడా అంటే వాయా చెన్నై వెళ్ళేటువంటి వెహికల్స్, తిరుపతికి వెళ్ళేటువంటి వెహికల్స్, ఇటు రెట్ట వచ్చే వెహికల్స్, విజయవాడకి వెళ్ళాలన్నా కూడా మొత్తం హైవే అంతా దిగ్బంధం అయిపోయింది. దీని మీద పూర్తి స్థాయిలో అధికారులంతా కూడా మరింత కొంతమంది కూడా పోలీసులు అక్కడికి వెళ్తా ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేసే దిశగా కూడా ముందుకు వెళ్తామని చెప్పి ఒక హామీ ఇచ్చే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. శ్రీశైలం.
Hey!